హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చాలా వీడియోసే వచ్చాయి. చాలామంది చాలా అనాలిసిస్ అయితే చేశారు. అందులో నేను కూడా ఉన్నాను. ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అనేది 2-3 వీడియోలు అయితే నేను చేశాను అన్నమాట. ఓకేనా? సో ఫర్ ది ఫస్ట్ టైం మనం చాట్ జీపీటీకి అడుగుదాం ఈసారి గ్రూప్ డి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని సరదాగా. ఓకేనా? సో టైప్ చేస్తాను నేను ఇక్కడ, కాపీ పేస్ట్ చేస్తాను. ఉండండి, పేస్ట్. ఇక్కడ ఏంటంటే నేను అడుగుతున్నాను ఆర్ఆర్బి గ్రూప్ డి 08/2024 నోటిఫికేషన్ కట్ ఆఫ్ ఈసారి ఎంత ఉంటుంది అని టైప్ చేశాను అన్నమాట. సో సరదాగా ఒకసారి చెక్ చేద్దాం ఏం చెప్తుంది చాట్ జీపీటీ, ఆన్సర్ ఏమి ఇస్తుంది అనేది. ఓకే, సో ఓకే, టైప్ అయితే చేశాను నేను. సర్చింగ్ వస్తుంది. ఏం చెప్తుంది? ఆర్ఆర్బి గ్రూప్ డి సెంట్రల్ నెంబర్కి ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఇప్పుడే చెప్పడం కష్టం అంట. ఓకే, కానీ ఎగ్జామ్ డిఫికల్టీ, వేకెన్సీస్, కాంపిటీషన్ బట్టి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇలా ఉండొచ్చు అని చెబుతుంది చాట్ జీపీటీ. ఓకే, సో ఎంత ఉంది చూద్దాం. ఎక్స్పెక్టెడ్ సిబిటి కట్ ఆఫ్ వచ్చేసి నార్మల్ కేటగిరీస్ ఈజీ పేపర్ అయితే కనుక చూడండి గైస్, ఈజీ పేపర్ అయితే కనుక 75 to 85+ అంట. మోడరేట్ పేపర్ అయితే కనుక, మోడరేట్గా పేపర్ ఉంటే కనుక 70 to 78 అని చెప్తోంది. ఓకే, టఫ్ పేపర్ అయితే కనుక 65 to 72 ఉండొచ్చు అని చెప్తోంది. ఓకే, సో ఇక్కడ కేటగిరీ వైజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా మనకి చూపిస్తోంది. ఓకేనా? సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇక్కడ యుఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక 72 to 82 మధ్యలో ఉండే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. అంటే చాట్ జీపీటీ చెప్తుంది ఇలా. ఓకే, సో అండ్ అలాగే ఓబీసీ చూసుకున్నట్లయితే కనుక 68 to 78 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే కనుక 70 to 80 మధ్యలో ఉండే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి ఎక్స్పెక్టెడ్గా చాట్ జీపీటీ సోర్స్ అన్నమాట. ఎస్సీ కేటగిరీ వచ్చేసి 60 నుంచి 70 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి 55 to 65 మధ్యలో. ఇగోండి ఇక్కడ సీసీఏ కూడా చెప్పేసింది. ఇంకా సీసీఏ అడగాల్సిన, సపరేట్గా సీసీఏ వాళ్ళ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అడగాల్సిన అవసరం లేదు. సో సీసీఏ వాళ్ళ కట్ ఆఫ్ ఐ థింక్ 40 to 55 అని చూపిస్తుంది. అంటే ఇది యుఆర్ క్యాండిడేట్స్ది. ఓకేనా? సో మిగతా వాళ్ళది దీనికన్నా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. సీసీఏ లాస్ట్లో మనం సీసీఏ వాళ్ళది కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అడుగుదాం ఒకసారి చాట్ జీపీటీకి. ఓకే, ఏం చెప్తుంది అనేది చూద్దాం. నెక్స్ట్, ప్రీవియస్ గ్రూప్ డి రిక్రూట్మెంట్స్లో జోన్స్ బట్టి యుఆర్ కట్ ఆఫ్ మోస్ట్లీ 67 to 80 మార్క్స్ మధ్య ఉంది అని చెప్తుంది. ఓకే, అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రం యుఆర్ ఈడబ్ల్యూఎస్ 40% అని చెప్తుంది. ఓబీసీ ఎస్సీ ఎస్టీ 30%. ఇది వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్. బట్ కాంపిటీషన్ చాలా హైగా ఉంటుంది, చాలామంది బాగా చదువుతారు కాబట్టి కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది. మరి ఏం చెప్తుంది చాట్ జీపీటీ? ఈసారి వేకెన్సీస్ ఎక్కువ ఉంటే కట్ ఆఫ్ కొంచెం తగ్గొచ్చు అని అంటుంది. పేపర్ ఈజీ అయితే కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉంది అంటుంది. ఓకే, మీరు ఏ కేటగిరీ, సీసీఆర్ లేక నార్మల్ కమ్యూనిటీయా? జోన్ చెప్తే నేను మోర్ అక్యురేట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తుందంట. ఓకే, నేను జస్ట్ అడుగుతాను. సికింద్రాబాద్ జోన్. ఓకేనా? సికింద్రాబాద్ జోన్ సిసిఏ క్యాండిడేట్ అని ఇస్తాను. ఏం చెప్తుందో సిసిఏ క్యాండిడేట్. ఓకేనా? ఏం చెప్తుందో చూద్దాం. ఏం చెప్తుంది? సికింద్రాబాద్ జోన్లో సిసిఏ క్యాండిడేట్స్కి కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటుందంట. చూడండి అబ్బాయి ఏం చెప్తుంది. సికింద్రాబాద్ జోన్లో సీసీఏ క్యాండిడేట్స్కి కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నార్మల్ కేటగిరీ కన్నా కట్ ఆఫ్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉందంట. ఇదే చూడండి, నేను చెప్పిన దానికన్నా తక్కువ చెప్తుందేమో. చూద్దాం. ఆర్ఆర్బి గ్రూప్ డి సెంట్రల్ ఇంత, సికింద్రాబాద్ సీసీఏ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. బాగానే చెప్పింది, పర్వాలేదు. కేటగిరీ వచ్చేసి సీసీఏ యుఆర్ 50 to 62 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయంట. సిసిఏ ఓబీసీ చూసుకున్నట్లయితే కనుక 48 to 58 మధ్యలో
ఉంటుంది అని చెప్తుంది చాట్ జీపీటీ. అలాగే సిసిఏ ఎస్సీ వచ్చేసి 42 టు 52 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే సిసిఏ ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకుంటే కనుక 38 టు 48 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయని మన చాట్ జీపీటీ గారు చెబుతున్నారు. ఓకేనా. సో పేపర్ ఈజీ అయితే కనుక కట్ ఆఫ్ 60+ వెళ్తుందంట. పేపర్ మోడరేట్గా ఉంటే కనుక 50 టు 55 రేంజ్లో సెటిల్ అవ్వచ్చు అని చెప్తుంది. ఓకే. ప్రీవియస్ గ్రూప్ డి ట్రెండ్స్లో సికింద్రాబాద్ ఓవరాల్ కట్ ఆఫ్ నార్మల్ కేటగిరీకి అరౌండ్ 57 టు 69 నార్మలైజ్డ్ మార్క్స్ మధ్య ఉంది. ఓకే. రీసెంట్ డిస్కషన్లో కూడా సిసిఏ కట్ ఆఫ్ మెనీ జోన్స్లో 60 కన్నా తక్కువ ఉండొచ్చు అని క్యాండిడేట్స్ డిస్కస్ చేస్తున్నారంట. ఓకే. సేఫ్ స్కోర్ కోసం 65+ టార్గెట్ పెట్టుకుంటే పీఈటీ కాల్ ఆల్మోస్ట్ సేఫ్ సైడ్ ఉంటుంది ఫర్ సికింద్రాబాద్ సిసిఏ. ఇక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఎందుకంటే సిసిఏ క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదన్నమాట. మన చాట్ జీపీటీ గారికి ఇది తెలీదు. ఓకేనా. సో అందుకే ఏం చెప్తుంది, సిసిఏ వాళ్ళ కట్ ఆఫ్ సిసిఏ వాళ్ళు 65+ టార్గెట్ పెట్టుకుంటే మంచిది అని చెప్తుంది. మన చాట్ జీపీటీ గారికి తెలియని విషయం ఏంటంటే సిసిఏ క్యాండిడేట్స్కి పీఈటీ ఉండదు. మరి అడుగుదాం ఉండి ఏం చెప్తుంది. సిసిఏ క్యాండిడేట్స్కి ఒక వాయిస్ ఉంది కదా, వాయిస్ ఓవర్ ఒక్క నిమిషం వాయిస్తో అడుగుతా. సిసిఏ క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందా గ్రూప్ డిలో? స్లోగా టైప్ అవుతుందా? దీని బదులు టైప్ చేసుకుంటే బెస్ట్లా ఉంది. ఓకే, అంత టైప్ చేద్దాం. సిసిఏ క్యాండిడేట్కి పీఈటీ ఉంటుందా అని టైప్ చేశాను. ఏం చెప్తుందో చూద్దాం. సిసిఏ క్యాండిడేట్కి పీఈటీ ఉంటుందా అని అడిగాను. అవును, సిసిఏ క్యాండిడేట్కి పీఈటీ ఉండదు ఇన్ గ్రూప్ డి ఓకే. సిసిఏ క్యాండిడేట్స్కి పీఈటీ ఉండదని ఇక్కడ మళ్ళీ చెబుతోంది. ఓకేనా. ఓకే. రైల్వే ఇదేం చెప్తుంది. ఓకే, ఇప్పుడు అడిగిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. ఓకేనా. ఇంతకుముందు చెప్పింది రాంగ్ అన్నమాట. ఓకే. సో ఓకే, ఇదంతా పక్కన పెడితే కనుక ఓకే, సిబిటి మార్క్స్, ఎన్సివిటి వెయిట్ ఇంపార్టెంట్, మెడికల్ క్లియర్ అవ్వాలి. ఓకే, ఇదంతా పక్కన పెడితే మన యూఆర్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ చాట్ జీపీటీ ఏం చెబుతుంది అంటే చూడండి. యూఆర్ వచ్చేసి 72 టు 82 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఓబీసీ వాళ్ళది 68 టు 78 ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళది 70 టు 80 ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. ఎస్సీ వాళ్ళది 60 టు 70 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళది 55 టు 65. సిసిఏ 40 టు 55 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఇక్కడ ఉంది అని మన చాట్ జీపీటీ గారు చెప్తున్నారు. ఓకేనా. సో డౌట్ క్లియర్ అయిందా? చాట్ జీపీటీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంతవరకు నిజమవుతుంది అనేది చూడాలి వెయిట్ చేసి. ఓకేనా. ఓకే గైస్, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.